నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు, ఆయన ప్రతిష్టలు రోజు రోజుకు మన టాలీవుడ్ దాటి బాలీవుడ్కి కూడా పాకినాయి. బాలీవుడ్లో అతను మొట్టమొదటి సినిమా వార్ 2 చేస్తున్నారు. మనందరికీ తెలుసు. అది మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, అతను వార్ 2 చేయకముందే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇతని సినిమాలు హిందీలో టీవీల్లో డబ్బింగ్ అయ్యి వెళ్ళాయి. అప్పుడే అక్కడ ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ని, ఆయన ఫైటుల్ని, నటనని లైక్ చేసేవాళ్ళు. సరే, దాన్ని అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనకి RRR వచ్చింది, మోత మోగిపోయింది. తర్వాత దేవర వచ్చేసింది, దుమ్ము దులిపారు. ఇక తర్వాత ఇప్పుడు వార్ 2 ట్రైలరు ఎన్ని గట్రా వచ్చేసాయి. అయితే ఇక్కడ పాయింట్ ఆపేద్దాం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు హిందీ డైరెక్టర్లకే బెస్ట్ ఛాన్స్ అయ్యారు. నేను నిన్న మీకు చెప్పాను, ధూమ్ 4లో విలన్గా ఎన్టీఆర్ గారిని తీసుకుంటున్నారని. ఇప్పుడు హిందీలో ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నారు. ఆ ఫేమస్ డైరెక్టర్ ఎవరు? ఆయన ఎన్టీఆర్ గారితో ఏ తరహా సినిమా చేయాలంటున్నారు, అసలు ఎన్టీఆర్ గారిని అతను ఎందుకు ఎంచుకున్నారు, ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. అవన్నీ పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ కూడా చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. మీ అందరికీ తెలుసు, ఆయన ఎన్టీఆర్ గారు గొప్ప నటులు ఎందుకు అయ్యారంటే ఆయనకున్న వాయిస్, కంఠంతో నటించగలడు, కనులతో కూడా నటించగలరు. ఇది ఎవరిని అడిగినా చెప్పగలరు మన తెలుగు ఇండస్ట్రీలో. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ఈ నటనంతా తెలిసిన ద గ్రేటెస్ట్ బాలీవుడ్ డైరెక్టర్ హిరానీ తర్వాత, రాజు హిరానీ తర్వాత గొప్ప డైరెక్టర్ ఆయనే సంజయ్ లీలా బన్సాలి. ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆయన మన ఎన్టీఆర్ గారు నా దగ్గర ఒక గొప్ప కథ ఉంది, చరిత్రాత్మకమైన కథ, చావా లాంటి సినిమా, లేదా ఇంకా ఒక చరిత్రాత్మకమైన సినిమా నా దగ్గర ఉంది, మీరు తీయాలని అడిగారంట. ఎన్టీఆర్ గారు కూడా కంపల్సరీ గురువు గారు చేద్దామన్నారు. గురువు గారిని ఎందుకన్నారంటే ఆయన రాజమౌళి అంత గొప్ప డైరెక్టర్. మరి ఆయన ఏ సినిమాలు తీశారనేది మీకు డౌట్. ఆయన తీసిన సినిమాలు నాకు గుర్తున్నాయి, చెబుతా. దేవదాస్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఆ తర్వాత బాజీరావు మస్తాన్ ఒకటి, తర్వాత రామ్లీలా ఒకటి, పద్మావతి ఒకటి, ఇలా నాకు తెలిసిన ఒక 5 సినిమాలు చెప్పాను. బ్లాక్ బస్టర్స్. ఆయన నేరేషను, ఆ డైరెక్టర్ ఎంత గొప్పడంటే ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే స్క్రీన్ డైరెక్టరు, ఆయనే ఎడిటింగ్ చేస్తారు. ఇలా ఒక 5-6 ఫీల్డ్లో అతను మాస్టర్. అలాంటి డైరెక్టరు మన ఎన్టీఆర్ గారిని హీరోగా ఎంచుకున్నారు. అయితే అక్కడ చాలామంది కూడా ఎందుకంటే అతన్ని ఎంచుకున్నారు, మన హిందీలో లేదా అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, హిందీని మన హిందీ వాళ్ళకంటే బాగా మాట్లాడగలరు, బాగా డబ్బింగ్ చెప్పగలరు, 1. 2, అతనికి భారతదేశం వ్యాప్తంగా, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. తర్వాత 3, బెస్ట్ నటుడు, గొప్ప నటుడు, పాత్రకి ప్రాణం పెట్టి దానికి జీవం ఊదగలడు, అంత గొప్ప నటులు ఆయన. అందుకని నాలాంటి డైరెక్టర్లకి మనవుడా పరాయుడా అని చూడడం, నటించే సత్తా ఎవరికుందో వాళ్ళని తీసుకుంటాం అని సెలవిచ్చారంట. ఇది నిజమే. ఎన్టీఆర్ గారు మహానటుడు, మీకు ఏ డౌటు లేదు. అతని ప్రస్థానం వార్ 2తో ఆగదు, ధూమ్ 4కి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో సినిమా అలా భారతదేశ హద్దులను దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్.